పూరి జగన్నాథ్ నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అంటూ ఎంట్రీ ఇచ్చి నేనెంత ఎదవనో నాకే తెలియదంటూ బాక్స్ ఆఫీస్ దుమ్ము రేగొట్టాడు. ఆ తర్వాత స్టోరీ కంటే టేకింగే ముఖ్యమంటూ తలా తోక లేకుండా తీసిన సినిమాలతో ఈ డేరింగ్ డైరెక్టర్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక తాజాగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తో డబ్బులన్నీ పోగొట్టుకున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. పైగా సిటీ బయట ఉన్న ఆస్తుల్ని కూడా అమ్ముకున్నాడట. అదేంటి, డబుల్ ఇస్మార్ట్ తీసిన నిర్మాతలు వేరే వాళ్ళైతే పూరి ఆస్తులు అమ్ముకోవడం ఏంటి అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకున్నా ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టిన మొగాడు. తన డైలాగ్స్ తోనే చాలా మందిని స్టార్స్ ని చేసిన మునగాడు. బద్రితో ఎంట్రీ ఇచ్చి ఈడియట్ తో హిట్ కొట్టి అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అంటూ ఎంటర్టైన్ చేసి పోకిరితో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశాడు ఈ స్టార్ డైరెక్టర్. 25 రోజుల్లో కథ రాసామా, 50 రోజుల్లో సినిమా తీసామా, 100 రోజుల్లో హిట్ కొట్టామా అన్నట్టుండే పూరి కెరీర్ జ్యోతిలక్ష్మి ఎంట్రీతో అథాపాతాళంలోకి పడిందంటారు చాలా మంది. ఇక రౌడీతో చేసిన లైగర్ మూవీ ఈయన కెరీర్లో చేసిన రప్చర్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ ప్రమోషన్స్ లో నేను కలెక్షన్స్ మొదలు పెట్టేదే 200 కోట్ల నుండి అంటూ రౌడీ స్టార్ చేసిన కామెంట్స్ సినిమాపై విపరీతమైన బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక ఎవడు కొడితే ఇండస్ట్రీ దిమ్మ తిరిగి రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అవుతాయో వాడే పూరిగాడు అంటూ అభిమానుల్లో క్రేజ్ సంపాదించిన పూరి ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వడం, విడుదలైన టీజర్ ట్రైలర్స్ మంచి టాక్ తెచ్చుకోవడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటాయి. 120 కోట్ల భారీ బడ్జెట్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడడం పూరి జగన్నాథ్ కి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆగ్లగా దేంగి సినిమా థియేటర్స్ ని మామూలుగా కుమ్మదు అంటూ పూరి చేసిన పబ్లిసిటీ నమ్మిన బయ్యర్స్ కి ఈ సినిమా భారీ బొక్కే పెట్టింది. మా సంగతేంటి అంటూ పూరిని నిలదీయడంతో కొంత సెటిల్ చేసి మిగతాది తర్వాత చూసుకుందామని హామీ ఇవ్వడంతో చల్లబడ్డారట. తనని హిట్ ట్రాక్ లోకి తెచ్చిన ఇస్మార్ట్ శంకర్ మాత్రమే నన్ను కాపాడగలడని బలంగా నమ్మాడు ఈ స్టార్ డైరెక్టర్. తాజాగా ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ అంటూ ఫస్ట్ పార్టీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లో చతికిల పడిపోవడంతో కొడితిలో పడ్డ ఎలుకలా అయిందట పూరి పరిస్థితే. ఇస్మార్ట్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటు పెట్టి కొన్న నిరంజన్ రెడ్డికి హనుమాన్ సినిమా ద్వారా వచ్చిన లాభాలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయట. దాంతో బయ్యర్స్ అంతా మా సంగతేంటి అంటూ చుట్టూ మూగడంతో నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. తన ఇస్మార్ట్ శంకర్ ని నమ్ముకొని కొనుక్కున్న వాళ్లకి నష్టాలు రావడంతో ఇప్పుడు నష్టాలను పూడ్చే పనిలో పడ్డారట పూరి జగన్నాథ్. దానిలో భాగంగా ఇప్పుడు పూరి ఓ ప్రాపర్టీని అమ్మేశారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వారి నష్టాలు తీర్చడానికి శంషాబాద్లోని ప్రాపర్టీని 18 కోట్లకు అమ్మేశాడని, ఇంకా అప్పులు తీరకపోవడంతో వాటిని క్లియర్ చేయడానికి మరో ప్రాపర్టీ తాకట్టు పెట్టడానికి రెడీ అవుతున్నాడని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో ఈ స్టార్ డైరెక్టర్ బయటికి వచ్చి చెబితే గానీ తెలీదు. For more videos like this, subscribe Big TV channel.